ఉన్న కంపెనీలు తరివేశారన్న. లూలు కంపెనీ, జాకీ కంపెనీ, మన అమర్ రాజా బ్యాటరీస్, నెలకి 3,000 కోట్ల ఆదాయం ఇచ్చే కంపెనీ. ట్యాక్సులు ఆంధ్ర రాష్ట్రానికి కట్టేది అమర్ రాజా బ్యాటరీ కంపెనీ. వరల్డ్లో మోస్ట్లో టాప్ 10లో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఉంది. అలాంటి కంపెనీని పక్క రాష్ట్రానికి తరిమేశారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇది చూడలేక, తట్టుకోలేక ఒత్తిడిని వాళ్ళు పక్క రాష్ట్రంలో తమిళనాడు కానీ తెలంగాణ కానీ రండి అని పిలుచుకుంటున్నారు. వాళ్ళకి ఫ్రీ ఫెసిలిటీ, భూమి కానీ ఏం కానీ అన్నీ ఫ్రీగా ఇస్తామంటున్నారు అమర్ రాజాకి. అలాంటిది మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఉన్న కంపెనీని అన్నీ నాశనం చేసేది జగన్మోహన్ రెడ్డి. పక్క రాష్ట్రంలో ఫ్రీగా భూమి ఇచ్చి కంపెనీ పెట్టుకోవడానికి మనకు స్థలాలు ఇచ్చారు అక్కడ అమర్ రాజాకి తమిళనాడులో. అక్కడ సీఎం స్టాలిన్ పిలిచి మరీ గౌరవించి సత్కరించి ఇలాంటి కంపెనీలు ఆంధ్రలో చేసుకున్న పాపం ఏంటో అని చెప్పి ఆయన అక్కడ పిలుచుకొని అక్కడ కంపెనీని పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ప్రజల మీద పడుతున్నాయి అన్న. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ప్రజలకి కష్టాలు తప్పవు. ఉద్యోగాలు లేవన్నా, కంపెనీలు రావట్లా. ఈయన జగన్మోహన్ రెడ్డి బెదిరించే బెదిరింపులకి ఒక కంపెనీ రావట్లా. పెట్టిన పెట్టుబడులు కూడా వాపస్ తీసుకుంటున్నారు. అన్నీ డెవలప్మెంట్ అనేది లేదు. నీకు రోడ్లు కన్స్ట్రక్షన్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, కూలి పనులు కానీ, ఆటో వాళ్ళకి కానీ, రిక్షా తొక్కునే వాళ్ళకి కానీ, పని చేసుకునే వాళ్ళకి కానీ, వడ్రంగి పని ఎవరికి ఏ పనులు లేవు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ మన్నాడు ఇసుక ఆపాడు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి పనులు ఆపేశాడు. ప్రతి ఒక్కళ్ళు కడుపును కొట్టింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికే చనిపోయిన వ్యక్తుల మీద ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికే ఆడపేరు, ఆయన ఫోటో ఉంది, ఆడమ్మాయి బొమ్మ ఉంది, ఆయన ఫోటో ఉంది, ఆడమ్మాయి పేరు ఉంది. ఎన్ని బస్సుల్లో తరలించి మరి మొన్న అక్కడ కుప్పంలో ఎలక్షన్ జరిగినప్పుడు చూశారు. బయట నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. కర్ణాటక, తమిళనాడు బస్సులు పెట్టి వాళ్ళ సభకి జనాలు రాకపోతే లాక్కెళ్తున్నారు. బస్సులు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళు బంద్ చేపిస్తున్నారు. స్కూళ్ళు బస్సులు వాడుకుంటున్నారు, ప్రభుత్వ బస్సులు వాడుకుంటున్నారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు అట్లాంటి పని ఎప్పుడు చేయలే. అది చాలా వరకు తప్పన్నా. అట్లా పిల్లల్ని చదువుకునే వాళ్ళు పిల్లలు బడికి వెళ్ళే దేనికి? చదువుకోవడానికి. రాజకీయాలు మోసే టైంలో రాజకీయాలు చేయాలి, చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి. చదువు టైంలో రాజకీయాలు మోపిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గని అంటారు. ఇంకేం చెప్తారు? అలాంటి రాక్షసుడిని మనం 24లో కన్ఫామ్గా గెంటేస్తాం.